జగన్మోహన్ రెడ్డి చేతగానితనం ఇప్పుడు రాష్ట్రానికి శాపంగా మారింది. ఫలితంగా దాదాపుగా 5,736 కోట్ల రూపాయల కేంద్రం నిధులను కోల్పోవాల్సిన పరిస్థితి. జేజేఎం మిషన్ మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తున్నటువంటి పథకం. జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి కూడా ఆ త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది. దీనికి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలతో 15,300 కోట్ల రూపాయల అంచనాతో ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్టును కేటాయించింది. దీనికి 50% నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. అంతే మొత్తంలో కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేస్తుంది. అంటే మనం ₹1 జమ చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ₹1 మనకి ఇస్తుంది. ఈ విధంగా మనం జమ చేసినటువంటి నిధులకు సమాంతరంగా ఆ జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఆ కేంద్రం కూడా నిధులు విడుదల చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ జల్ జీవన్ మిషన్ కు సంబంధించినటువంటి నిధులను వినియోగించుకోవడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూనే ఉన్నాడు. మొదటగా 10,200 కోట్ల రూపాయలకు పనులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకున్నాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా దానికి కలపాలి. సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్ ఒకటి ఉంటుంది. అందులో మనం డబ్బులు జమ చేసిన తర్వాత మనం ఎంత మొత్తం అయితే జమ చేశామో అంతే మొత్తంలో తిరిగి కేంద్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. అప్పుడు పనులు అనేది ప్రారంభించబడతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సిన నిధులను జమ చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం తాము ఇవ్వాల్సిన నిధులను పక్కన పెడుతుంది. వాస్తవానికి ఇది ఏ ఏడాది కానీ ఆ ఏడాది నిధులు వినియోగించుకోవాలి, లేకపోతే ఆ నిధులు అనేది నిర్వీర్యంగా మారిపోతాయి. కానీ ఇక్కడ 2022-23లో ఆ నిధులు వినియోగించుకోలేకపోయాం, మాకు మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి కోరితే కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని ఆ నిధులు ఈ నిధులు కలిపి మళ్ళీ 2024లో అవకాశం ఇచ్చింది. ఇచ్చినప్పటికీ కూడా అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిలో తీరు మారలేదు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వకపోవడంతో మళ్ళీ ఆ నిధులు కూడా పక్కదారి పెట్టేసి, అంటే ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి 5,736 కోట్ల రూపాయలను అయితే వదులుకోవాల్సి వచ్చింది. వాటా నిధులు ఇవ్వకపోవడంతో కోల్పోయిన రాష్ట్రం. ఇంతకీ 15,300 కోట్ల రూపాయలతో ఏపీకి కేంద్ర ప్రభుత్వం అనుమతినిస్తే జగన్మోహన్ రెడ్డి వినియోగించుకున్న మొత్తం నిధులు 4,200 కోట్లు మాత్రమే. అందులో ఇంకా 1,200 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు జగన్మోహన్ రెడ్డి బకాయిలు ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించలేదని తదుపరి పనులు మొత్తం కూడా మధ్యలో వదిలేసిన పరిస్థితి. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా నిలదీసింది. ఎందుకు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు మీరు చెల్లించలేదని చెప్పి. ఎందుకంటే ఇందులో కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా ఉంది కాబట్టి, వాళ్ళ పార్ట్నర్షిప్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా పనులు జరగకపోయినా, పనుల్లో లోపాలున్నా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అలాగే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్లే మధ్యలో పనులు నిలిచిపోవడం వల్ల ఈ విషయంలో కూడా జోక్యం చేసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వెళ్ళలేదు. ఇతర రాష్ట్రాలన్నీ కూడా ఈ జేజేఎం నిధులు, ఏదైతే జల్ జీవన్ మిషన్ కి సంబంధించిన నిధులు ఉన్నాయో వాటిని ఎక్కువ మొత్తంలో రాష్ట్రానికి తెచ్చుకుని అంతే మొత్తంలో వాళ్ళు కూడా నిధులు కేటాయించి పనులు చేయించుకునే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వమే మనకు నిధులు కేటాయించి మీ నిధులు ఇవ్వండి అయ్యా బాబు అని మొత్తుకున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు అనడానికి ప్రతి సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ జేజేఎం నిధులకు సంబంధించి గుర్తు చేస్తూనే ఉంది. జలజీవన్ మిషన్కి సంబంధించి నోడల్ ఖాతాలో మేము మొత్తం జమ చేయండి, మేము కూడా నిధులు విడుదల చేస్తాం, మీ రాష్ట్రంలో పనులు చేపట్టండి అని చెప్పి పదే చెబుతున్న పరిస్థితి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని దేశవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలనేది దాని ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఎంత మంచి ఉద్దేశం అయినప్పటికీ కూడా ఇక్కడ చేతగాని జగన్మోహన్ రెడ్డి ఉండటం వల్ల అది నిరుపయోగంగా మారింది. వాస్తవానికి నిజంగా 15,300 కోట్ల రూపాయలు కన జగన్మోహన్ రెడ్డి కనుక కేటాయించుంటే, అంతే మొత్తంలో కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చుంటే 30,000 కోట్ల రూపాయలతో ఈ రోజు రాష్ట్రంలో ప్రధానంగా తాగునీటి సమస్య ఉన్న ఏరియాల్లో దీన్ని ప్రధానంగా ఇంప్లిమెంట్ చేయించుంటే ఈ రోజు ఎక్కడా కూడా తాగునీటి సమస్య ఉండేది కాదు. వేసవకాలం వస్తే ఈ రోజుకి బిందులు పట్టుకుని ట్యాంకర్ల వద్దకు వచ్చి నిలబడే పరిస్థితి ఈ రోజుకి కొన్ని జిల్లాల్లో ఉంది. అనంతపురం లాంటి జిల్లాల్లో ఉంది. సో అలాంటి వాటిల్లో దీన్ని కన్నా పకడ్బందీగా వినియోగించుకుని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ రోజు ఆ నిధులన్నీ కోల్పోవాల్సి వచ్చింది. సో నిధులు ఇచ్చినా వినియోగించుకోలేని దుస్థితి. జేజేఎం నిధులు అంటే జలజీవన్ మిషన్ నిధులు వినియోగించుకోవడంలో మిగతా రాష్ట్రాలన్నీ కూడా పోటీ పడుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ చొరవ కనిపించడం లేదు. 2022-23లో కేంద్రం కేటాయించిన నిధుల్లో ఏపీ ₹1 కూడా వినియోగించుకోలేదు. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితితో అర్థం చేసుకోండి. ఈ ఏడాది కేంద్రం 3,458 కోట్లు కేటాయించింది. కానీ రాష్ట్రం వాటా ఇవ్వకపోవడంతో కేంద్రం ఆ నిధులు మొత్తాన్ని కూడా
పక్కన పెట్టింది. మొదటి విడత నిధులు సింగిల్ నోడల్ అకౌంట్లో రాష్ట్రం జమ చేస్తే తమ వాటా నిధులు ఇస్తామని కేంద్రం చెప్పినా పట్టించుకున్న దిక్కే లేదు. అంటే చూడండి, 2022-23లో 3,458 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి నిధులు సిద్ధంగా పెడితే రాష్ట్ర ప్రభుత్వం ₹1 వినియోగించుకోలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటాలో ₹1 కూడా ఇవ్వకపోవడంతో ఆ నిధులు మొత్తం కూడా వృధాగా పోయాయి. 2 ఏళ్ల నిధులు ఒకేసారి ఇచ్చినా మళ్ళీ అదే నిర్లక్ష్యం. వివిధ కారణాలతో 2022-23లో నిధులు వినియోగించుకోలేకపోయామన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆ ఏడాది నిధులతో పాటు 23-24కు కలిపి 6,530 కోట్లు కేటాయించింది. వీటి వినియోగంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపలేదు. తొలుత తన వాటాగా 793 కోట్లు విడుదల చేయడంతో ఈ ఏడాది మార్చి చివరి నాటికి కేంద్రం కూడా అంతే విడుదల చేసిందంటే జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్లకు సంబంధించి 6,530 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం 793 కోట్లు మాత్రమే కేటాయిస్తే అంతే మొత్తంలో కేంద్రం ₹1 ఇస్తే ₹1 ఇస్తే, ₹2 ఇస్తే ₹2 ఇస్తుంది కేంద్రం. అంతే మొత్తంలో కేంద్రం ఇచ్చింది. మిగతా నిధులు కూడా మేము కేటాయిస్తాం, రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఇవ్వాలి అని చెప్పి పదే కేంద్రం విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేకో ఏం సరివో మనకైతే తెలియదు, కానీ ఆ నిధులు అయితే కేటాయించలేదు. దీంతో 2 ఏళ్లకు కేంద్రం కేటాయించిన మొత్తం 5,736 కోట్ల రూపాయలను కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ 793 కోట్లు వాడాడు కాబట్టి అవి పక్కన పెడితే మిగతా నిధులు కూడా కోల్పోవాల్సి వచ్చింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 24-25లో కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ లేఖపై కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల. దీంతో కేంద్రం అడిగింది, బాబు 24-25లో కూడా జల్ జీవన్ మిషన్కి మేము నిధులు ఇవ్వాలనుకుంటున్నాం, ఏంటి మీ పరిస్థితి అని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రోజుకి కూడా స్పందన లేకపోవడం అనేది శోచనీయం. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి చేతగానితనం అనేది ఈరోజు కేంద్ర నిధులను కూడా నువ్వు ఎలాగా పెట్టలేవు, ఓకే అయిపోయింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఆ నిధులు కొంత కేటాయిస్తే ఇప్పుడు ₹10 ₹5 మనం ఇవ్వాలి, ₹5 కేంద్రం ఇస్తుంది అన్నప్పుడు ₹5 ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది? ఇది జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి తీసేది కాదు కదా. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు 15,000 కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్కి కేటాయించడంలో ఇబ్బంది ఏముంది? అది కూడా త్రాగునీటి సమస్య పూర్తిగా తీరుతుందన్న అవకాశం ఉన్నప్పుడు, కేంద్రమే కొంత నిధులు ఇస్తున్నప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ తెలివి కూడా లేదు. అంటే ఈయన ₹1 కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతోనే ఈరోజు ఆ కేంద్ర నిధులు దాదాపుగా 5,736 కోట్ల రూపాయలు కోల్పోవాల్సి వచ్చింది. ఇవి మొత్తం కూడా జల్ జీవన్ మిషన్కు కన్నా కేటాయించి ఉంటే ఈ రోజు రాష్ట్రంలో ఆ తాగునీటి సమస్య దాదాపుగా తీరిపోయే పరిస్థితి. ప్రతి ఇంటికి కూడా ఒక కుళాయిని ఏర్పాటు చేసే అవకాశం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రాష్ట్ర ప్రభుత్వం వాటా కేటాయించకపోవడం, కేంద్రం ఎన్నిసార్లు చెప్పినా జగన్మోహన్ రెడ్డి దాన్ని పెడచెవిన పెట్టడంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పథకానికి కేటాయించిన దాదాపుగా 5,800 కోట్లు సుమారుగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలు మాకు మరిన్ని నిధులు కావాలని పట్టుబట్టి తీసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం కేటాయించిన నిధులను కూడా వినియోగించుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు అనడానికి ఇదే ఒక నిదర్శనం.